క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. మనము దేవుడు నీతి అనుగ్రహించుట అనే అంశాన్ని ధ్యానించబోతూ ఉన్నాము. రోమాపత్రిక 3వ అధ్యాయము 25-26 వచనాలలో ఉన్నటువంటి దేవుని రక్షణ సిద్ధాంతం గురించి తెలుసుకోబోతున్నాము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25-26 వచనాలలో, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఒరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గల వానిని నీతిమంతునుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. ప్రియ దైవజనమ, ఈ వచనాలు రోమాపత్రికకు ముఖ్యమైన వచనాలు. దేవుని రక్షణ సిద్ధాంతము ప్రణాళికకు ముఖ్యమైన విషయాలు యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము. ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తారు. ఇప్పుడు కొంచెం లోతుగా పరిశీలన చేద్దాం. 24వ వచనం ప్రకారము, నమ్మువారు కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఇది రక్షణ సిద్ధాంతానికి నాంది. గమనించండి, దేవుడు రక్షణ అయితే ఉచితంగా ఇస్తున్నారు, కానీ అది ఉచితంగా రాలేదు. ఈ విమోచనము కలగడానికి ఆ దేవాతి దేవుడే మూల్యము చెల్లించారు. ఆయన తనకు తానుగా మన కొరకు క్రయధనముగా అర్పణమయ్యారు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో, అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పాను. ఎఫెసీ 1వ అధ్యాయం 7వ వచనము, 1 పేతురు 1వ అధ్యాయము 18-19 వచనాలలో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఇక 25-26 వచనాలలో అంటున్నారు, గతములో చేసిన పాపాలను తన ఒరిమి ద్వారా సహనముతో సహించి దాటిపోయాడు, వారిని ఒరిమితో ఉపేక్షించారు అని అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నారు. ఎందుకు ఉపేక్షించారు దేవుడు అని మనము ప్రశ్నించుకుంటే, కారణము అప్పటికి శాశ్వత పరిష్కారమైన శాశ్వత బలియాగము జరగలేదు. అందుకే దేవుడు వారిని ఉపేక్షించారు. కాబట్టి ఆ శాశ్వత బలియాగము కోసము, లేక దేవుడు తన కోపాగ్ని తొలగించే రక్త బలిగా యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీద అర్పించారు. ఇందులో దేవుని ఉద్దేశం ఏమిటంటే, తన న్యాయాన్ని లేక దేవుని నీతిని ప్రజలకు చూపించడము కోసము. క్రీస్తు వచ్చి తనను తాను బలిగా అర్పించి పాపాన్ని తీసివేయక మునుపు ఎవరైతే పశ్చాత్తాపపడి దేవుని యందు విశ్వాసం ఉంచారో దేవుడు వారిని క్షమించారు. కారణము, క్రీస్తు ద్వారా ఆయన తాను రాబోయే కాలము చేయబోయే రక్షణ కార్యము దేవునికి తెలుసు. కాబట్టి వీరిని, అనగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని నరకానికి త్రోసివేయలేదు. వారిని దేవాతి దేవుడు క్షమించాడు. అలా చేయడంలో, అనగా మనుషులను శిక్షించకుండా క్షమించడంలో దేవుడు న్యాయవంతుడుగా కనబడటం లేదు. కారణము, తానే ఇచ్చిన ధర్మశాస్త్రం వీరిని దోషులుగాను పాపులుగాను నిర్ణయించింది, శిక్ష విధించింది. అయినా దేవుడు వీరిని పోనిచ్చారు. మరి దీనికి శాశ్వత పరిష్కారం కోసం, అనగా పాప విముక్తి, ధర్మశాస్త్రం లేని విముక్తి కోసము తన సొంత కుమారుని బలిగా చేసి తన న్యాయాన్ని సంపూర్ణంగా దేవుడు కనపరిచారు. అయితే ఇప్పుడు మరొక ప్రశ్న లేవనెత్తుతుంది. అది
ఇతరులకు చెందవలసిన శిక్ష తన సొంత కుమారుని మీద మోపి వారి స్థానంలో తన కుమారుని బాధలను గురి చేయడము, మరణించేలాగా లేక బల్యార్పణగా చేయడము న్యాయసమ్మతమేనా? దానికి జవాబు అవును, న్యాయసమ్మతమే. కారణము ఆయన దేవుడు. రోమా 9:5 యోహాను సువార్త 1:1 14 ఫిలిప్పు 2:6 ప్రకారము ఇది సమ్మతమే. ఆయన తన ఇష్టపూర్వకముగా మన కోసము బాధలు అనుభవించారు, మరణించారు. యోహాను సువార్త 10:17-18 నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. క్రీస్తు మరణంలో దేవుడు తానే మనుషుల పాపాలను తనపైన వేసుకొని వారి కోసము బలిగా చేయబడి బాధలను అనుభవించారు. హెబ్రీ పత్రిక 10:1 ప్రకారము ధర్మశాస్త్రము రాబోయే వాటి నీడ మాత్రమే. కాబట్టి క్రీస్తు ద్వారా జరగబోయే బల్యార్పణకు నీడ ధర్మశాస్త్రంలో చెప్పబడిన పాప పరిహారార్థ బలి. దేవుడు తానే దానిని నెరవేర్చారు. తద్వారా ధర్మశాస్త్రము ద్వారా ఆపాదించబడిన, నిరూపింపబడిన దేవుని తీర్పును, ఉగ్రతను మళ్లించాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, గ్రహించండి. కాబట్టి ఇప్పుడైతే బలి చెల్లించబడింది కాబట్టి, పెనాల్టీ చెల్లించబడింది కాబట్టి పాపానికి, ధర్మశాస్త్రానికి మనిషి మీద అధికారం లేదు. అలా చేసి దేవుడు తాను న్యాయవంతుడయ్యాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసము, నమ్మకం ఉంచుతారో వారిని కూడా దేవుడు నీతిమంతులుగా చేయడానికి దేవుడే తన నీతిని ప్రదర్శించాడు. అదే దేవుని నీతి. అయితే ఇట్టి మహోన్నతమైన దేవుని నీతిని పొందుకున్న నీవు తిరిగి పాపము చేస్తే తప్పించుకోలేవు. కారణము 1 పేతురు 1:18-19 ప్రకారము నీవు విమోచింపబడింది వెండి బంగారము వంటి వెలగల వస్తువుల ద్వారా కాదు, అమూల్యమైన క్రీస్తు రక్తము ద్వారా. దానిని చులకన చేసి తిరిగి పాపంలో చిక్కుకుంటే తప్పించుకోలేవు. జాగ్రత్త దైవాశిష్యులు.